మంచి మార్గంలో అభివృద్ధి చెంది జీవిస్తున్న పిల్లలను చూచి వారిని ఆ రీతిగా ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విధాన రహస్యం ఏంటని వారి యొక్క తల్లి దగ్గరికి వచ్చి ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ తల్లి ఏమి తడుముకోకుండా, ఏమి ఆలోచించకుండా, ఏమి మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టుగా తను ఏదైతే చేసిందో దాన్ని వివరిస్తూ ఉంది. నా బిడ్డలు ఇంత గొప్పవారు అవడానికి కారణం ఏంటి అంటే, వారు చిన్నగా ఉంటూ ఉన్నప్పుడే వారు ఉదయకాలంలో నా పిల్లలకు నేను స్నానం చేయించేటప్పుడు వారు రక్షకుని పవిత్ర రక్తంలో శుద్ధీకరించబడాలని ప్రార్థించాను. బట్టలు వేసేటప్పుడు దేవా, నీతి అనే నీ వస్త్రముతో, రక్షణ వస్త్రాలతో వీరిని ధరింపజేయమని ప్రార్థించాను. వారికి ఆహారం పెట్టేటప్పుడు వారు జీవాహారముతో పోషించబడాలని ప్రార్థించాను. వారిని స్కూల్కి పంపిస్తున్నప్పుడు, రోడ్డు మీద బయలుదేరినప్పుడు వారి విశ్వాసం కాంతినిచ్చే దీపంలా దినమంతా ప్రకాశించాలని ప్రార్థించాను. వారిని పడుకోబెట్టే ముందు వారు నిత్యుడైన రక్షకుని చేతిలో చుట్టబడాలని ప్రార్థించాను. ఆమె ఇలా ఎన్నో మాటలను చెప్పింది. కానీ ఈ రోజుల్లో తల్లులుగా మనమైతే పిల్లల్ని పెంచడంలో విసిగిపోయి వారి నుండి తప్పించుకోవాలి, వారిని భరించలేక ఒక ఫోన్ని వారి మొహాన పడేస్తున్నాం, లేకపోతే టీవీ ఆన్ చేసి ఒక కార్టూన్ పెట్టేస్తున్నాము, లేకపోతే కొన్ని టాయ్స్ వారి ముందు వేసేస్తున్నాము. కానీ చూడండి, ఈ తల్లి వారి యొక్క బిడ్డలను ఎలా పెంచిందో ఆ రహస్యం ఏంటో చెబుతూ ఉంది. ఆ తల్లి వారి కొరకు చేసింది ఒక్క నిమిషం ప్రార్థనే, ఒక్క మాటలో ప్రార్థనే, కానీ అది వారు సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడింది. వారిని మంచి మార్గంలో నడవడానికి ఆ మాటలు వారికి శక్తినిచ్చాయి. వారు గొప్పవారు అవ్వడానికి, ప్రయోజకులు అవ్వడానికి, అనేకులకు దీవెనకరంగా, మాదిరికరంగా ఉండడానికి అవి వారికి దోహదపడ్డాయి. ఈరోజు మనం ఏ రీతిగా మన బిడ్డలను పెంచుతున్నాం? ఆ తల్లి యొక్క బిడ్డలు ప్రయోజకులు అయ్యారు అంటే, ఆ తల్లి యొక్క బిడ్డలు అభివృద్ధి చెందారు అంటే, ఆ తల్లి యొక్క బిడ్డలు మంచి మార్గంలో నడుస్తున్నారు అంటే, ఆ తల్లి యొక్క బిడ్డలు ప్రార్థించగలుగుతున్నారు అంటే, ప్రార్థించే తల్లిని బట్టి వారు ప్రార్థన పరులయ్యారు. హల్లెలూయా. మనం ప్రార్థిస్తే ఏదైతే చూస్తున్నారో మన బిడ్డలు, మనం బోధించిన అవసరం లేకుండానే మన ప్రవర్తనను వారు ఆటోమేటిక్గా అనుసరించేస్తుంటారు. మనం ప్రార్థిస్తే మన బిడ్డలు ప్రార్థిస్తారు. ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్న ఇంటిలో ప్రార్థన పరులు లేస్తారు. ఆరాధించే తల్లిదండ్రులు ఉన్న ఇంటిలో ఆరాధికులు లేస్తారు. పాటలు పాడే తల్లిదండ్రులు ఉన్న ఇంటిలో నుండి గొప్ప పాటలు పాడే గాయకులు లేస్తారు. ప్రసంగించే తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో నుండి గొప్ప గొప్ప ప్రసంగికులు లేస్తారు. ఈరోజు మన బిడ్డలు ఎలా ఉన్నారో అది మనం పెంచిన ఫలితమే. అది కొంతమంది తల్లిదండ్రులు నా బిడ్డ నా మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. మనం అలా పెంచాము వారిని. చిన్నతనంలో మొక్కై వంగనిదే మానై వంగన అని అంటారు కదా. చిన్నతనంలో మనం వారిని విడిచిపెట్టి ఇప్పుడు పెద్దయ్యాక వారు మారాలి అంటే ఫలితం ఉండదు. ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలు ఇంకా చిన్నవారిగానే ఉన్నారా? అయితే మీకు మంచి అవకాశం ఇదే. సమయమును పోనీక సద్వినియోగపరుచుకుంటూ వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉండండి. ఉదయాన్నే లేచి తన 10 మంది బిడ్డల కొరకు యోబు ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉండేవాడు. తద్వారా యోబు కుటుంబం పొందుకున్న ఫలితం ఏంటి? యోబు తనకు కలిగిన యావత్తు చుట్టూ కంచె వేయబడిందంట. ఈరోజు మన బిడ్డలు అనారోగ్యం వెంబడి అనారోగ్యం పాలవుతున్నారు అంటే, మన కుటుంబం అప్పు వెంబడి అప్పు, సమస్యల వెంబడి సమస్యలు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాము అంటే కారణం మన చుట్టూ కంచె వేయబడి లేదు. ఎవరైతే ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో గడుపుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనలతో, విజ్ఞాపనలతో ముందుకు సాగుతారో వారి కుటుంబము ఏ అనారోగ్యం ఏలుబడి చేయదు. ఆ కుటుంబంపై ఏ అప్పు ఏలుబడి చేయదు. ఏ ఆర్థిక ఇబ్బందులు ఏలుబడి చేయవు. ఏ దుష్టుని కన్ను ఏలుబడి చేయదు. ఏ అపవిత్రాత్మలు ఏలుబడి చేయలేవు. మీ బిడ్డలు ఒకవేళ పెరిగి పెద్దవారయ్యి ఇప్పుడు మాట వినని స్థితిలో ఉన్నట్లయితే అయినా పర్వాలేదు, మీరు వారి కొరకు ఉదయాన్నే లేచి విజ్ఞాపన చేయండి. దేవుడు తప్పకుండా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు కార్యం జరిగించడానికి సమర్థుడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు మీ బిడ్డల్ని కూడా మార్చగలిగిన సమర్థుడు ఆయన. అయితే మీ బిడ్డల కొరకు మీరు మరింత ఎక్కువ కష్టపడవలసిన పని ఉంది ఈ సమయంలో. మీ బిడ్డలు ఏ ఏజ్కి చెందిన వారైనా, ఏ స్థితిగతుల్లో ఉన్నవారైనా సరే, ఉదయాన్నే లేచి వారి నిమిత్తం వాక్యం పలకండి. మనం బిడ్డల కొరకు ఒక వాక్యాన్ని, ఒక కన్ఫెషన్ని తయారు చేశాం కదా, ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి పలుకుతూ ఉండండి ఉదయాన్నే లేచి. యోబు ఉదయాన్నే ఏదైతే యోచన చేశాడో అదే అతని మీదకి వచ్చిందంట. ఎప్పుడైతే మనం ఉదయాన్నే లేచి ఏదైతే పలుకుతామో దేవుడు తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తారు. మీ బిడ్డలు ఇప్పుడు మీ కన్నుల ఎదుట పనికిరాని వారిగా మీకు కనబడుతుండవచ్చు. అయినా కూడా దాన్ని పలకకుండా నా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవుతారు, నా బిడ్డలు దేవుని సేవకులు అవుతారు, నా బిడ్డలు దేవుని ప్రసంగికులు అవుతారు, నా బిడ్డలు దేవుని ఆరాధించే ఆరాధికులు అవుతారు, నా బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడే పనివారిగా అవుతారు, నా బిడ్డలు దేవుని చేతిలో బలమైన సాధనాలుగా ఉంటారు, వారి గాలి తగిలినా కూడా స్వస్థత పడతారు, వారి వస్త్రాలు సహితం అభిషేకించబడినవిగా ఉంటారు, వారు దేవుని సన్నిధిని మోసే రాయబారులుగా ఉంటారు. ఇలాంటి వాక్యాలన్నీ రాశాం కదా, అవన్నీ పలుకుతూ ఉండండి ఉదయాన్నే లేచి.
దేవుడు తప్పకుండా మీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పునిచ్చి తన చిత్తానుసారంగా వారిని నడిపిస్తారు. మనం పలకకుండా చిన్నప్పుడు పెంచడంలో విఫలమై ఇప్పుడు పలకడంలో కూడా విఫలమవుతే వారి జీవితం మనం ఇంకా ఏమాత్రం సరిచేయలేకపోతాము. వారితో మాట్లాడి కోపం పుట్టించి వారిని కొట్టి మనం ఇప్పుడు వారిని మార్చలేము, కానీ మనం దేవుని సన్నిధిలో పలుకుట ద్వారా వారి జీవితాల్లో మార్పు చూడగలుగుతాం. ఒకప్పుడు మీ బిడ్డల జీవితాలను చూసిన వారే, మీ బిడ్డల జీవితాలను చూసి అసహించుకొని మిమ్మల్ని నిందించిన వారే మీరు ఇలా పలుకుతూ ఉంటుండగా వారిలో కలిగిన మార్పును చూసి నీ రహస్యం ఏంటి అని మిమ్మల్ని వచ్చి అడుగుతారు. కాబట్టి ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో వాక్యాలను పలుకుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఆయనను మహింపరుస్తూ ఉండండి. చుట్టూ ఉన్న అనేక కుటుంబాలకి మీ కుటుంబం ఒక దీవెనకరమైన కుటుంబంగా మారుతుంది. గొప్ప సాక్షి కుటుంబంగా దేవుడు మీ కుటుంబాన్ని నిలబెడతారు. మీ కుటుంబంలో అప్పుడు ఏది తక్కువ కాదు, మీ కుటుంబంలో ఏది కొదువు కాదు. ఒకరి దగ్గర చేయి చాపవలసిన పని లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి నా బిడ్డలు ఇలా ఉన్నారు అని బాధపడవలసిన అవసరం ఉండదు. సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఆయన సన్నిధిలో అధిక సమయం గడుపుదాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.